హలో! కొన్ని ప్రయాణాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి కాదు, ఎలా స్టార్ట్ చేసామనేదే ఇంపార్టెంటు. ఇవాళ నా జర్నీ అయితే నేను యూట్యూబ్‌లో స్టార్ట్ చేయాలనుకుంటున్నా. మనందరికీ ఉంటుంది యూట్యూబ్ అనగానే అదొక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్. సో, ఎలా ఉంటుంది, ఏంటి అనేసి ఒక భయమైతే ఉంటుంది. అలానే నేను కూడా ఇన్ని ఇయర్స్ అదే అనుకున్నాను. లేపోతే 4 ఇయర్స్ బ్యాకే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్‌లో మనం కూడా రావాలి అనే థింకింగ్‌తో అయితే ఉన్నాను. సో, దానికైతే లేట్ అయింది. బట్ ఇవాళైతే ధైర్యం చేసి ఒక స్టెప్ ముందుకేస్తున్నా. మీలో కూడా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉండి, ఇంకా ధైర్యం చేయకుండా వెనకే ఉండుంటారంటే, నాతో పాటు వచ్చేయండి. అందరం కలిసి అడుగేద్దాం. సో, చూద్దాం. ఒక 1 ఇయర్ ట్రై చేశామంటే మనకి హిట్టా, ఫ్లాపా అనేది కూడా అర్థమైపోతుంది. ఇక బోర్ కొట్టించకుండా వీడియోలోకెళ్ళిపోదాం. నా పేరు రేణుక. నేను ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనమాట. సో, నేనైతే లండన్‌లో ఉంటాను. లండన్ వచ్చి కూడా 4 ఇయర్స్ దాటిపోయింది. యాజ్ ఎ స్టూడెంట్‌గా అయితే వచ్చాను. అప్పుడు ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటే, కేవలం సమాజం కోసం. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే మన ఫ్యామిలీ సపోర్టు అంతా బానే ఉంటుంది. బట్ ఏంటంటే, ఇంటికి చుట్టుపక్కల ఉంటాము. ఎస్పెషల్లీ ఏంటంటే, మనకి పల్లెటూరుల్లో ఇదంతా అనుభవం ఉంటుందనమాట. సో, ఇలా పల్లెటూరులో ఉన్న వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకొచ్చే నెగటివిటీ అంతా ఇంత కాదు. ఈవెన్ నేను కూడా ఎవరో ఒకళ్ళని అనే ఉంటాను. ఎందుకంటే మనకప్పుడు కొత్త కదా! సో, వన్స్ వచ్చిన తర్వాతే ఆ నెగటివిటీ అదంతా అయితే తెలుస్తుంది. చూద్దాము మన జర్నీ ఎలా ఉంటుంది, ఏంటి అనేది. సో, ఎవరైనా సరే స్టార్ట్ చేయాలి, ఇంకా స్టెప్ ముందుకెళ్ళిపోతున్నామంటే వచ్చేసేయండి. ఏదైతే అదయింది. చూసేసుకుందాం. మళ్ళీ పుడతామా ఏంటి? సో, మన వీడియోలో ఎలాంటి కంటెంట్ రాబోతుంది మన ఛానల్లో అనేది మొత్తం కూడా చెప్తాను. నాకైతే కుకింగ్ అంటే ఇష్టం. సో, కుకింగ్ చేయటంతో పాటుగా ఏదన్నా మెసేజ్ ఇవ్వాలి అంటే, మనం యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటాము. లైక్ రోజు స్క్రోల్ చేస్తూ ఉంటే లాట్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కొన్ని వీడియోస్ నుంచి మనం కొన్ని నేర్చుకోగలుగుతాము. అంటే ఇది మనకి హార్ట్‌కి టచ్ అయింది, లేదా దీని నుంచి మనం ఈ మెసేజ్ తీసుకోవచ్చు, ఇలా అయితే ఉంటుంది. సో, నా ఛానల్ మీరు చూస్తున్నారు అంటే నేను దానికి ఇవ్వాల్సిన మెసేజ్ అయితే ఏదో ఒకటి పెట్టుకొనే ఈ ఛానల్ని అయితే రన్ చేయాలని అయితే స్టార్ట్ సో, మన ఛానల్లో రావాల్సిన వీడియోలు ఏంటంటే ఫుడ్ బ్లాగ్స్, అలానే కిచెన్ గురించి, అలానే కొన్ని కొన్ని టిప్స్. ఇప్పుడు మనం ఒక వంట చేస్తున్నాం, వంటను ఎలా చేయొచ్చు, దానిలో ఏమన్నా టిప్స్ ఉన్నాయా, ఇలాంటివి చెప్తాము. అలానే ఏదన్నా డైలీ యూస్కి మనకి మెసేజ్ లైక్ మోటివేషనల్ మెసేజ్ కావచ్చు, లేకపోతే ఇంకోటైనా సరే అలాంటి మెసేజెస్, మోటివేషన్ వీడియోస్ ఇలాంటివి అయితే రాబోతున్నాయి. అండ్ మెయిన్లీ లండన్ అయితే చుట్టి తిరిగేసి వీడియోస్ అయితే పెట్టాలి అని ఇప్పటి నుంచి ఫిక్స్ అయిపోయా. సో, నేను ఈ లండన్లో ఎక్కడ తిరుగుతాను, ఏంటి అనే వీడియోస్ కూడా మనకి అప్కమింగ్ వ్లాగ్స్లో వస్తాయి. అండ్ మెయిన్లీ ఏంటి అంటే, ఫారెన్ నుంచి ఇండియా రాక 2.5 ఇయర్స్ అయింది. సో, ఇండియా వచ్చే ప్లాన్ కూడా ఉంది. సో, ఇంకా మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. సో, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో, అదండి మ్యాటర్ అయితే. నేను చెప్పాలనుకున్నదల్లా ఒకటే, ఎవరైనా సరే స్టార్ట్ చేయటానికి భయపడుతుంటే, అది ఒక యూట్యూబ్ అనే కాదు, ఏదైనా బిజినెస్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కావచ్చు. వన్స్ మీరు స్టార్ట్ చేయాలి అని ఫిక్స్ అయితే కొంచెం టైం తీసుకోండి, బట్ స్టార్ట్ అయితే చేయండి. స్టార్ట్ చేయండి. సో, సక్సెస్ అనేది సెకండరీ. మన వంతు మనం ఎఫర్ట్స్ పెట్టామంటే సక్సెస్ అనేది ఆబ్వియస్గా వస్తుంది. అదైతే నేను చెప్పగలుగుతాను. ఎందుకు అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కొంచెం. నా ఏజ్‌కి నాకున్న ఎక్స్పీరియన్స్‌తో నేను చెప్తున్నాను. నేను అంత పెద్ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాకపోయినా నాకున్న ఎక్స్పీరియన్స్ తప్పుగా అనుకోకండి. సో, వీడియోలో చెప్పేదైతే అదే అండి. నేనైతే కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. సో, చాలా ఇయర్స్ నుంచి భయంతో ఆగి ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నా. సో, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్. సీ యూ ఆన్ అప్కమింగ్ వ్లాగ్స్. బాయ్ బాయ్.